వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయమే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్న ప్రముఖ పాత్రికేయుడు తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన అనుచరులు క్షేత్రస్థాయిలో వేగంగా పనిచేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో కమిటీలను నియమిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తం చాప కింద నీరులాగా సాగిపోతుంది. చివరికి బయటకొచ్చింది. దీంతో తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీ ఖాయమని స్పష్టమవుతుంది. ఇక కాంగ్రెస్ గుర్తు ద్వారా శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యునైనప్పటికీ ఆయన మొదటి నుంచి కూడా వ్యతిరేక స్వరం వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా బీసీల గణన విషయంలో ప్రభుత్వంతో విభేదిస్తూ వచ్చారు. ఇక ముఖ్యమంత్రిని కూడా విమర్శించారు. పార్టీ విధానాలు సరిగా లేవని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వస్తున్నారు. ఇక సహజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇబ్బందిగా అనిపించింది. దీంతో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన సస్పెండ్ నేతగా కొనసాగుతున్నారు. కానీ ఈయనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో మల్లన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దిగువ స్థాయి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ పార్టీ లక్ష్యమని తీన్మార్ మల్లన్న భావిస్తున్నారు. ఈ నెల 17న విధి విధానాలు ప్రకటిస్తానని, జెండా ఆవిష్కరణ కూడా చేస్తారన్నట్టు తెలుస్తోంది. తన సొంత ఛానల్ ద్వారా 7,200 ఉద్యమాన్ని చేపట్టారు. ఆ తర్వాత రీకాల్ అనే అంశాలను భుజాలకు ఎత్తుకున్నారు. ఇప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పార్టీ విషయంలోనైనా స్థిరంగా ఉంటారా లేదా అనే దానిని కూడా తాత్కాలికం చేస్తారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఎదగడానికి ఇటీవల ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత జిల్లా అయిన నల్గొండలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన విద్యార్థులకు బూట్లు, దుస్తులు, ఇతర పరికరాలు కూడా పంపిణీ చేస్తున్నారు. పలు జిల్లాలలో పర్యటనలు కూడా చేపడుతున్నారు. బీసీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐక్యంగా ఉండాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని, అప్పుడే బీసీలు రాజకీయంగా ఎదుగుతారని తీన్మార్ మల్లన్న పిలుపునిస్తున్నారు. మరి ఆయన ఇచ్చే ఈ పిలుపు ఎంత మేరకు పనిచేస్తుంది, ఏ స్థాయిలో బీసీలను కదిలిస్తుందనేది త్వరలోనే తేలనున్నట్టు తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న గనక కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ అభివృద్ధి చెందుతుందంటారా, లేదంటే అది నామకే వాస్తు అవుతుందంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.